అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నువ్వు చెప్పురా నువ్వు చెప్పు. మా అన్న అయితే ఇటువంటి పరిస్థితుల్లో చూస్తాను అసలు అనుకోలేదు, ఊహించి కూడా ఊహించలేదు. ఒకప్పుడు మా అన్న పడ్డ కష్టం అయితే జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే అనుకోకుండా మా అన్న వాళ్ళకైతే వెళ్ళాను తిరుపతికి. వెళ్ళంగానే మా వదిన అయితే బిర్యానీ అయితే తెప్పించింది. బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. కానీ విషయం చెప్పడం మర్చిపోయింది, ఇంత గౌరవంగా చూస్తారని అసలు కళ్ళలో కూడా ఊహించలేదు. ఒకసారి మీరే చూసేయండి. మామ మొదటిసారి అయితే మా అన్న మొదటింటికి అయితే వచ్చిన దానికి ఎంత మర్యాదగా చూసుకున్నారు నన్ను అయితే. నాకంటే చాలా అంటే చాలా ఆశ్చర్యపోయి లేకపోయేసరికి మా వదిన అయితే డబ్బులు తీసుకొచ్చి నా చేతులు అయితే పెట్టింది. నాకు వద్దు వదిన అని చెప్తే వినకుండా చెబులు అయితే పెట్టేసింది. నువ్వు నా మరిది అయితే ఖచ్చితంగా తీసుకొని చెప్పింది. మా అన్న అయితే తీసుకొని పోరా తమ్ముడు అని చెప్పాడు. మామ ఇంక ఈ డబ్బులు కానీ వద్దంటే మా అన్న మా వదిన ఫీల్ అవుతారని ఇంకా తీసేసుకున్నాను. ఇంకా తీసుకున్న తర్వాత ఎంత వచ్చింది ఏందని చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు చూపించిన ప్రేమ దానికంటే ఎక్కువైంది. మా అన్నకి మా వదినకి పెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చింది ఈ రోజే. కాబట్టి వీళ్ళిద్దరిని చూసిన నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది. మా అన్న పడ్డ కష్టానికి ఈ రోజు అయితే సుఖం దొరికింది. వీళ్ళిద్దరు కలిసి ఒక మాట చెప్పాలనుకోండి, మీకైతే చూసేయండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నువ్వు చెప్పురా నువ్వు చెప్పు. నువ్వు చెప్తే కదా. మా వదిన అయితే ఎలాగోలాగా చెప్పేసింది. మా ఆయన అయితే చెప్పలేకపోయాడు, ఎందుకంటే మా ఆయన కొంచెం సిగ్గు ఎక్కువ. ఇది మామ వీడియో. ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి దంపతులని ఆశీర్వించి దీవించండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.